కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పుకోదలుచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకి ఈ తెలుగు వాడనేవాడికి గౌరవం లేకుండా పోయి సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రుల పేర్లను పంపించి సూట్ కేసులు ఎవరికి పంపితే వాళ్ళకే ముఖ్యమంత్రులు ఇచ్చే సంస్కృతిని రూపుమాపడానికి అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లోంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే నినాదంతో ఈ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అదే విధంగా ఆ రోజు నుంచి కూడా అన్నగారు ఆశయాల్ని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కార్యకర్తల అండా దండతోటి ఈ రోజుకి కూడా బతికొండడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు తెలుగు వారికి ఒక పండుగ రోజు. ఎందుకంటే పండుగ రోజు అంటున్నాను, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచినటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు. ఎన్టీ రామారావు ఇదే రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన అధికారంలో రావడం తెలుగు వారికి ఆత్మగౌరవం పెరిగింది. అదేవిధంగా తర్వాత ఆత్మవిశ్వాసం పెంచారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయ్యి 44 సంవత్సరాలు అడుగు పెడుతున్నామండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలుగు వారికి ఒక గౌరవం దక్కింది. ఢిల్లీలో కానీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ తెలుగు వారికి ఒక గుర్తింపు కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. అలాంటిది తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఎంతోమంది నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటి పార్టీలో ఎంతోమందికి గత 5 సంవత్సరాలు చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మందిని ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా మాట వినకపోతే చంపించారు కూడా. అదేవిధంగా ఆస్తులు లాక్కున్నా ఏది లాక్కున్నా ఎక్కడ కూడా భయపడకుండా నిలబడి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అదిగా తెలుగువారు కూడా. అలాంటి పార్టీ 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలంటున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఒక పక్కన అభివృద్ధి, తెలుగువారి గౌరవం పెంచడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు కూడా పాటించరు ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ, ఆయనకున్నటువంటి అనుభవం కానీ,
ఈరోజు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్పాను, నేను గతంలో 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది అన్నారు రాష్ట్రం విడిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయగలరు అభివృద్ధి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఆనంద్ భారతి గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు సంపద సృష్టించే నాయకత్వం మనకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఆయనకున్న అనుభవమే, ఆయనకున్న గుడ్ విలే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. అందుకే ఆయన ఆలోచనలను కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఈరోజు ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, చిక్కాల రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు మార్చి 29, 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజునే నేను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్రియాశీలక సభ్యుడిగా చేర్చడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈనాడు తెలుగుదేశం అనేది ఏంటంటే మరి ఎన్టీ రామారావు గారు మరి సినిమా రంగంలో విభిన్నమైన పాత్రలు నటించి జీవించి ఈనాడు ఎంతోమంది ఆంధ్రుల తెలుగు ప్రజానికానికి మన్నన పొందినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ యొక్క తెలుగు ప్రజలకి సేవ చేయాలన్న భావాలతో ఈనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు మరి 1982 సంవత్సరంలో పార్టీ ఈ రోజు పెట్టడం, ఈ రోజుకి 42 ఏళ్ళు పూర్తయి 43 సంవత్సరంలో మనం ఉన్నాం. ఈనాడు ఏంటంటే అటువంటి కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రావడం అంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇబ్బందులు, చీఫ్ మినిస్టర్లు మార్చడం అనేకంగా ఉండేది. ఆకుతాకులో గొడవలతో ఉండేటువంటి దానికి రాష్ట్ర ప్రధానికం అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారిని ఆ రోజున స్వాగతం పలికినటువంటి ప్రధానికం. అదే రోజున 83వ సంవత్సరంలో ఎన్నికల్లో కూడా నాకు తాళరేవు నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అవడం అనేది నాకు గొప్ప విశేషం. నాకు రామారావు గారు ఇచ్చినటువంటి కారణంగా, టికెట్ ఇచ్చిన కారణంగా మరి సామాన్య మానవుడిగా ఉన్నటువంటి నన్ను ఒక సామాన్యుడికి మరి టికెట్ ఇవ్వడం అంటే ఎన్టీ రామారావు గారికి, చదువుకున్న వారికి సామాన్యులు కూడా ఎన్టీ రామారావు గారు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అటువంటి అదే విధానంతో ఈనాడు కొనసాగుతూ ఉంది. ఇదివరకు తన చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్ని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంది. ఈనాడు 10 సార్లుకి ఎన్నికల్లో 6 సార్లు గెలిచాం తెలుగుదేశం పార్టీ, 4 సార్లే ప్రతిపక్షంలో ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా తెలుగు ప్రజలంతా కూడా మన ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ప్రధానికం, కనీ విని ఎరిగిన మెజార్టీ ఇచ్చిన ప్రధానికం. ఆనాడు ఏదైతే మన ఎన్టీ రామారావు గారు నాడు పార్టీని పెట్టి నాడు మన కోసం పనిచేశారో, మనం ఆయన పేరుకి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ 10 కాలాల పనికి ముందుకు వెళ్ళాలని, ఈ భూమనంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే.